యూదులకు రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? సో రాజుగారికి కూడా ఏం తెలియలేదు, అక్కడ ఎక్కడున్నాడో కూడా తెలియదు. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని పిలిచాడంట, బాబు ఎక్కడున్నాడు రా నాయన ఆయన. అప్పుడు వాళ్ళు గ్రంథం చుట్టలు తెరిచి చదవడం ప్రారంభం చేశారు. అప్పుడు అందులో వారికి ఆ మాట దొరికినప్పుడు మూడో కంటికి తెలియకుండా 2 సంవత్సరాల పిల్లలు మొదలుకొని అందరిని చంపించేమని రాజు ఆజ్ఞ ఇచ్చేశారు. అంటే వాక్యం మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయంలో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. సో తన ప్రజలను విడుదల చేయడానికి ప్రియుల ఒక రిడీమర్గా దేవుడు ఆయన వస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఆయన బోధించాడు. ప్రియులారా జన్మలో కూడా ఆశ్చర్యమే కదండి, జన్మలో కూడా ఆశ్చర్యమే. తండ్రి లేకుండా ప్రియులారా తల్లి గర్భములో ఉద్భవించడం చాలా ఆశ్చర్యమైన సంఘటన. దెన్ సెకండ్ మనం చదువుతున్నాం.